హైదరాబాద్ బోరబండలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది. బీఆర్ఎస్ నాన్ లోకల్ కార్యకర్తలు వచ్చి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్. ఇరు వర్గాల నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేశారు. అదే 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 దాని గురించి పెట్టుకొని ప్రచారం చేస్తుంది. ఇప్పుడు ప్రచారం చేయండి సార్, ప్రచారం చేయండి. కేసీఆర్ ఫోటో పెట్టారు కదా ఇలా. అదే 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 దాని గురించి బోరబండ పోలింగ్ స్టేషన్లో బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీ కరపత్రాలతో ప్రచారం చేస్తున్నారని ఎన్నికల అధికారులకు కంప్లైంట్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ ఫోటోలతో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. పేపర్లోని యాడ్ చూపిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని చెబుతున్నట్లు కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైటిక బోరబండలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల వాగ్వాదానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అక్కడి నుంచి మనకు సదా లైవ్ లో అందిస్తారు. సదా, గొడవ కారణం ఏంటి, ఆ డీటెయిల్స్ ఏంటి? బోరబండలోని ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం స్టార్ట్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్కు సంబంధించిన నేతలు కొంతమంది డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ల వద్దకు వచ్చి కొన్ని కరపత్రాలు, బీఆర్ఎస్కు సంబంధించిన కరపత్రాలు చూపిస్తూ ఇటు కారు గుర్తుకు ఓటేయాలంటూ వాళ్ళు చూపిస్తున్నారు. దానిలో ఆ కరపత్రాల్లో డైరెక్ట్గా కేసీఆర్ ఫోటో ఉంది. సో ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధం. సో ఎక్కడైనా కూడా 100 మీటర్ల లోపు అసలు కార్యకర్తలను లోపలికి అలో చేయరు. సో 100 మీటర్ల మేర ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ అవతల మాత్రమే వాళ్ళు ఉండాల్సి ఉంటుంది. కేవలం ఓటర్లు మాత్రమే లోపలికి రావాల్సి ఉంటుంది, ఎవరిని అలో చేయరు. సో అయినా కూడా వాళ్ళు డైరెక్ట్గా అక్కడ కూర్చొని సో లోపలికి వచ్చేసి బీఆర్ఎస్కు సంబంధించిన కరపత్రాలను చూపిస్తూ కారు గుర్తుకు ఓటేయాలంటూ వాళ్ళు చూపిస్తున్నారంటూ డైరెక్ట్గా కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చారు. సో వాళ్ళిద్దరి మధ్య గొడవైంది. సో అదంతా సిచ్యువేషన్ అంతా కూడా, సీన్ అంతా కూడా వీడియో తీసి లోకల్గా ఉన్నటువంటి ఎన్నికల అధికారులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు. సో అదే కాకుండా కరపత్రాలే కాకుండా అక్కడ కూర్చున్నటువంటి కొంతమంది ఏజెంట్లు అక్కడ కూర్చొని వచ్చిపోయే వాళ్లకు డైరెక్ట్గా ప్రచారం చేయకుండా కొన్ని పేపర్లలో వచ్చినటువంటి యాడ్, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ యాడ్, ఆ కారు గుర్తుకే ఓటేయాలంటూ దానిపైన కేసీఆర్ బొమ్మ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా యాడ్ చూపించుకుంటూ దీనికి ఓటేయాలంటూ వాళ్ళు అక్కడికి వచ్చే ఓటర్లను కోరుతున్నారంటూ కూడా వీళ్ళు కంప్లైంట్ చేశారు. సో దీని అంతటిపైన కూడా స్థానికంగా పోలీసులు వచ్చారు. సో గొడవ అడుగుతుంటే వాళ్ళని ఆపి ఎక్కడికక్కడికి పంపించారు. అదే కాకుండా ఇంకొక బోరబండలోనే మరో పోలింగ్ స్టేషన్ వద్ద బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళందరూ అక్కడే ఉండగా బీఆర్ఎస్ కార్యకర్తలు వేరే అంటే లోకల్ నియోజకవర్గానికి సంబంధించిన వారు కాకుండా ఇతర నియోజకవర్గాలు డైరెక్ట్గా అక్కడికి వచ్చారు. సో వీళ్ళంతా ఇక్కడికి ఎలా వస్తారంటూ కూడా ఈ రెండు వర్గాల మధ్య గొడవ అయింది. సో అప్పుడు పోలీసులు ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేశారు. ఎందుకంటే ఈ ఎన్నికల కోడ్ నిబంధనల ప్రకారం సో సైలెన్స్ పీరియడ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే 9th ఈవినింగ్ 5 o'clock నుంచి ఎన్నికలు పోలింగ్ పూర్తిగా ముగిసే వరకు ఎవరు కూడా బయటి వ్యక్తులు అంటే ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇతర వ్యక్తులు ఎవరు కూడా ఇక్కడ స్టే చేయవద్దు, ఇక్కడ ఉండవద్దు, ఎలాంటి ప్రచారం చేయవద్దు అనే నిబంధనలు ఉన్నాయి. సో అయినా కూడా డైరెక్ట్గా పోలింగ్ జరుగుతున్న టైంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇతర నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళంతా నేతలంతా బీఆర్ఎస్ వాళ్ళు డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్కి వచ్చి అక్కడ ప్రచారం చేస్తూ అక్కడ ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. సో అక్కడ గొడవ అయ్యే టైంలో పోలీసులు ఎంటర్ అయ్యారు, వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. సో వాళ్ళందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరి ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ చెక్ చేసి వాళ్ళు లోకల్ వాళ్ళ కాదా అనేది చూసుకుంటూ ఇతరులందరినీ కూడా బయటికి పంపించేశారు. ఇంకొందరు గొడవ పెట్టిన వాళ్ళని కూడా పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. సో ఇప్పటి వరకు జరిగిన గొడవను పోలీసులు వచ్చి సద్దుమణిగించేశారు. సో అవతల వ్యక్తులు ఎవరైతే నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇతర వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కరపత్రాలతోటి ప్రచారం చేసే వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి.